మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఉంటుంది. దాన్నే ఈ రీల్ లో క్లియర్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రో, పేటిఎం మనీ, అప్ స్టాక్, జీరోదా ఏదో క్యాప్ లోకి వెళ్ళి హెచ్డిఎఫ్సి అని చెప్పి టైప్ చేస్తారు. టైప్ చేయగానే చాలా ఫండ్స్ కనిపిస్తాయి, అన్ని ఒకేలా కనిపిస్తాయి, కానీ ఇవన్నీ డిఫరెంట్. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలో అర్థం కాదు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ యొక్క పేరులో ఉన్నటువంటి పూర్తి అర్థాన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఫస్ట్ ఉంది. ఎస్బీఐ ఇది ఏఎంసి పేరు, అనగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పేరు. అది మేబీ ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, పరాగ్ పారిక్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, క్వాంట్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఏఎంసి అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఈ కంపెనీలో మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అంటే ఈ కంపెనీలో ఉన్న ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేస్తాడు అని అర్థం. అర్థమైందండి? ఇంకా సెకండ్ వన్ వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్. అంటే ఈ ఏఎంసి లో ఉన్నటువంటి ఫండ్ మేనేజర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మన డబ్బుని ఎక్కువగా పెట్టుబడి పెడతాడు. అక్కడ ఏదైతే మెన్షన్ చేసిందో అందులోనే ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ పెడతాడు అని అర్థం. అదే అక్కడ లార్జ్ క్యాప్ అని ఉందనుకోండి, ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడతాడు. అదే నిఫ్టీ 50 అని ఉంటే ఫండ్ మేనేజర్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అని అర్థం. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో. అండ్ డైరెక్ట్ అంటే ఎటువంటి మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్ గా మనమే ఆ ఏఎంసీ లో మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. మిడిల్ మెన్ లేడు కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. అదే రెగ్యులర్ అని ఉంటే మనం మిడిల్ మెన్ ద్వారా పెట్టుబడి పెడుతున్నట్లు, అతనికి కమిషన్ వెళ్తుంది కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కాస్త ఎక్కువ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే గ్రోత్ అంటే అర్థం ఏంటి? సో మనకి ఏదైతే రిటర్న్ జనరేట్ అవుతుందో అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతున్నట్లు. సో ఎక్కువ రిటర్న్ లాంగ్ టర్మ్ లో మనకైతే వస్తుంది. అదే గ్రోత్ అని కాకుండా IDCW అని ఉంటే మనకి ఎంతైతే రిటర్న్ జనరేట్ అవుతుందో ఆ రిటర్న్ రీఇన్వెస్ట్మెంట్ అవదు. ఏదైతే రిటర్న్ జనరేట్ అవుతుందో ఆ రిటర్న్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంటుంది. నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ని చూస్ చేసుకోండి, అదే విధంగా గ్రోత్ ని చూస్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి.